డబ్బుని మనం ఎంత ఎర్న్ చేసినా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వెల్త్ ని క్రియేట్ చేయాలి. కామన్ గా జరిగే 4 మనీ మిస్టేక్స్ ని ఈ రోజు డిస్కస్ చేద్దాం. మిస్టేక్ నెంబర్ 1, సేవింగ్స్ ఇన్ బ్యాంక్ ఓన్లీ. చాలా మంది డబ్బు బ్యాంక్ లో ఎఫ్డి సేవింగ్స్ లోనే పెడతారు. బట్ ఇన్ఫ్లేషన్ వల్ల వాల్యూ తగ్గిపోతుంది. దీన్ని ఫిక్స్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ లాంటి అసెట్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. మిస్టేక్ నెంబర్ 2, నో ఎమర్జెన్సీ ఫండ్. ఒక చిన్న యాక్సిడెంట్, హెల్త్ ఇష్యూ లేదా జాబ్ లాస్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం చేసే మొదటి పని అప్పు తీసుకోవడం. అలా చేస్తే వెంటనే లోన్స్ లో పడిపోతారు. ఫిక్స్ చేయడానికి అట్లీస్ట్ 6 months ఎక్స్పెన్సెస్ ని లిక్విడ్ ఫండ్ లేదా ఎఫ్డి లో పెట్టాలి. మిస్టేక్ నెంబర్ 3, నో ఇన్వెస్టింగ్ ఎర్లీ. తర్వాత ఇన్వెస్ట్ చేస్తాలే, ఇప్పుడు అంత అవసరం ఏముంది అని అనుకుంటారు. దానివల్ల కాంపౌండింగ్ ని మిస్ అవుతారు. ఎగ్జాంపుల్, 25 సంవత్సరాల్లో ఎవ్రీ మంత్ 5K తో ఇన్వెస్ట్ చేస్తే అది 12% రిటర్న్ తో నెక్స్ట్ 25 years లో 95 లక్షలు అవుతుంది. కానీ 35 years లో స్టార్ట్ చేస్తే కేవలం 30 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. దీన్ని ఫిక్స్ చేయడం, వీలైనంత ఫాస్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రాంగ్ లోన్స్. కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డెబ్, పర్సనల్ లోన్స్ అన్నెసెసరీగా తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ లోనే ఎర్నింగ్స్ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1 lakh పర్సనల్ లోన్ తీసుకుంటే 3-4 years లో రీపేమెంట్ 1.5 lakhs అవుతుంది. దీన్ని ఫిక్స్ చేయాలంటే లోన్ అంటే గుడ్ డెబ్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మాత్రమే కన్సిడర్ చేయాలి. కన్జంప్షన్ లోన్స్ అవాయిడ్ చేయాలి. మనీని సంపాదించడం మాత్రమే కాదు, సరైన ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం కూడా తెలియాలి. ఫర్ మోర్ సచ్ ఫైనాన్స్ కంటెంట్ follow us.